హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విశాలాక్షిని. ఈరోజైతే నేను చాలా సింపుల్గా పల్లీలు అలానే నువ్వులతో లడ్డు చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా. ముందుగా అయితే కడాయి పెట్టాను. కడాయిలో 1/2 కేజీ వరకు ఉంటాయి. పల్లీలు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇవి అయిపోయి కదా, సైడ్కి పెట్టుకుంటున్నాను. అదే కడాయిలో మరి 1/2 కేజీ నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలానే ట్రై చేసిన తర్వాత కామెంట్లో కూడా చెప్పండి ఎలా ఉందో అని. ఇవైతే ఫ్రై అయిపోయి కదా, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా, సైడ్కి తీసేస్తున్నాను. అలానే ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో 1/2 కేజీ బెల్లం వేసుకుంటున్నాను. నేనైతే 1/2 కేజీ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ మాత్రం వేసుకుంటున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే బెల్లం కూడా కరుగుద్ది కదా, అందుకోసమని ఎక్కువ వేయట్లేదు. మరి పాకం రావడానికి కూడా ఎక్కువ టైం పట్టేస్తుంది ఎక్కువ వాటర్ వేస్తే. అందుకే కొద్దిగా వాటర్ మాత్రం వేసాను. ఇంకా బెల్లం అయితే కరగడం స్టార్ట్ అయింది కదా. ఇవైతే రోజుకొక లడ్డు కంపల్సరీగా పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు తినాలండి. మనం కొనుక్కుంటే అది ఏం టేస్ట్గా ఉంటుంది. అయితే పాకం అయితే వచ్చింది కదా, నేనైతే ఇందులో శనగ పలుకులు కూడా వేసుకుంటున్నాను. ఒక్క నిమిషం తర్వాత నువ్వులు కూడా వేసుకుంటున్నామంట. ఒక్క క్షణం మాత్రం అలా వదిలేయండి, ఒక్క నిమిషం. బెల్లం పడుతుంది కాబట్టి అలా వదిలేయడమే. ఇప్పుడైతే నువ్వులు వేసుకుంటున్నాను. కొద్దిగా మాత్రం సైడ్కి పెట్టుకుంటున్నాను. ఒకవేళ బెల్లం పాకం సరిపోదేమని కొద్దిగా వేసుకున్నాను, చూద్దామని. ముందైతే ఇప్పుడు ఇది మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. కలిపాను కదా, ఇంకా నువ్వు కూడా పడతాయి అనిపిస్తుంది. అవి కూడా వేసేసుకుంటున్నాను. నేనైతే ఆ నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మనం సైడ్కి ఇలా వదిలేద్దాం. ఒక్క నిమిషం మాత్రం గ్యాస్ పైన అలా వదిలేద్దాం. ఇలా కలిపేసిన తర్వాత అంతే, కొద్దిగా వేడివేడిగా ఉండేటప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. వేడిలో మాత్రం చేపట్టకండి, కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకొని అప్పుడు లడ్డూలు చుట్టండి. అంతేనండి, లడ్డు అయితే అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలానే షేర్ కూడా చేయండి. అందరికీ నమస్కారం.